ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీజేపీకి రేవూరి ప్రకాష్ రెడ్డి జలకిచ్చారు. రేవూరి హస్తం గూటికి చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మంత్రాలు జరిపారు. పరకాల నుంచి పోటీ చేయడని రేవంత్ కోరారు. దీనికి రేవూరి ప్రకాష్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. రేపు రామప్పలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు అభ్యర్థులు మారుతున్నారు, కండువాలు మారుతున్నాయి. అసలు రాజకీయం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు నర్సంపేట బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబోతారనుకున్నటువంటి నేపథ్యంలో సీనియర్ నాయకులైనటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకోసం కాంగ్రెస్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనేటువంటి విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉండబోతుంది, మీ రాజకీయ నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? రాజకీయపరమైన నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే 15వ తారీఖు నాడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మల్లు రవి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీరు వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేస్తూ పరకాల నియోజకవర్గం నుండి మీరు పోటీ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. నేను ఆల్మోస్ట్ అలా యాక్సెప్టెన్స్ చెప్పాను. రేపు ములుగు రామప్ప టెంపుల్ దగ్గరికి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు రాబోతున్నారు. వారి సమక్షంలో జైన్ కావాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. వరంగల్ జిల్లాలోనే అజాత శత్రువుగా మంచి పేరున్నటువంటి మీరు అటు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ మారడం అసలు మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? నేను బీజేపీ ప్లాట్ఫామ్ మీద పోయిన రోజు కూడా, ఆ రోజు నేషనల్ మీడియా ముందు కూడా నేను ఒకటే చెప్పాను, నేను పార్టీ మారడం కాదు, ఇది రాజకీయ పునరేకీకరణలో భాగంగా నేను బీజేపీ ప్లాట్ఫామ్కి వచ్చాను. కానీ గత 6 నెలలుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాల వలన ఇవాళ ప్రజలు బీఆర్ఎస్కు ప్రతిమం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కనుక నేను ఆ ప్లాట్ఫామ్ మీద పోయి నా బాధ్యతను నేను నిర్వర్తించదలుచుకున్నాను. ఆల్మోస్ట్ మీరు నర్సంపేట బీజేపీ అభ్యర్థిగా కన్ఫామ్ అయ్యే సమయం, ఇప్పుడు మీరు పరకాలకు వెళ్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ప్రచారం ప్రారంభించుకునే సమయంలో అభ్యర్థి పరకాలకు కాబోతున్నారు. అక్కడ ఎలా ఉండబోతుంది పరిస్థితి? అక్కడ కాంగ్రెస్ పార్టీకి స్వీప్ అయిపోతుంది. 100% మాధవరెడ్డి గారు గెలవబోతున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 ఫోర్స్లు ఒకటైనాయి. ఇప్పుడు నేను ఒక ఫోర్స్నే కదా, మీకు తెలియంది ఏమన్నది 3 సార్లు అక్కడ ఎమ్మెల్యే అయినవి. ఏదైతే నాకు పడే ఓట్లు కూడా ఇవాళ నేను డెఫినెట్గా వాళ్ళకి పిలిపిస్తాను, క్యాడర్ తోటి మాట్లాడతాను, పబ్లిక్లో కూడా మాట్లాడతాను. మాధవరెడ్డి గెలుపు గారికి కృషి చేయండి అని చెప్తాను. అక్కడ 100% మాధవరెడ్డి గెలవబోతున్నాడు, అదొక అడ్వాంటేజ్. ఇక ఈడే నాకుండే సంబంధాలు పరకాల నియోజకవర్గంతో నాకు మా కుటుంబాల పరంగా మాకు అనుబంధాలు ఉన్నాయి, పొలిటికల్గా కూడా అనుబంధాలు ఉన్నాయి. కనుక ఇది సీటు కూడా యాడ్ అయిపోతుంది అని నేను ఇనుగాల వెంకటరామరెడ్డినో ఎవరినో నేను చిన్నతనం చేయదలుచుకోలేదు. వాళ్ళకుండే గుర్తింపు వాళ్ళకున్నది, వాళ్ళ సహకారం కూడా నేను కోరుతున్నాను. పార్టీ కూడా అదే చెప్పాను. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చల్లధర్మారెడ్డిని చూసి భయపడి ఇక్కడి నుంచి అభ్యర్థులే పారిపోతున్నారని కేటీఆర్ చెప్పిండు. కానీ ఇప్పుడేమో పోటీ బాగానే ఉంటుంది, దీన్ని ఏమనుకోవచ్చు? అందరూ అంటాను కదా, 2018లో మహాకూటమి ఒక నమ్మకం కలిగించి గెలిచే పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారికి ఉన్న తెలివే అది. అంటే మాయమాటలతోటి పబ్లిక్ మగిపించడం. మళ్ళీ చంద్రబాబు నాయుడు పెత్తనం ఏంది, మహాకూటమికి 500 కోట్లు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు అని, రేపు చంద్రనాయుడు పెత్తనం అని చెప్పి ఒక సెంటిమెంట్ రోజు చేసి గెలిచిండు. కానీ 2018లోనే ప్రజలు ఫిక్స్ అయిన ఈ కుటుంబ పరిపాలన తెలంగాణ చేయడానికి. కానీ విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ గెలిపించాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేటీఆర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఒక్కోసారి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మనిషికి ఎదుగుతా అంటే అనువుగా నేర్చుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఎక్కడైందంటే అందరికి కళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి నెత్తి మీదకి వెళ్ళిపోయినాయి కళ్ళు. అందులోంచి భయపడిపోయిందంటే వాస్తవమే, కొందరు భయపడి ఎందుకు అని అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి కొందరు అధికారులు అయితే నాకు కూడా తెలుసు, ఆ పేర్లు కూడా తెలుసు. ఎట్లా అంటే ధర్మారెడ్డి గారికి ఒక అసిస్టెంట్ లాగా పనిచేసిండు, తప్పుడు కేసులు పెట్టి. ఏమండి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఎవరి గురించి వచ్చిందండి? దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించడానికి, దళితుల యొక్క హక్కులు పరిరక్షించడానికి వచ్చింది ఎస్టీలది. కానీ ఇవాళ ఎవరు ఉపయోగించుకుంటున్నారండి? దళితులు పాపం వాళ్లకు ఎంత మట్టుకు ఉపయోగం కానీ రాజకీయంగా ఉపయోగించుకుంటారండి.
ఒక ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి అట్రాసిటీ కేసులు పెట్టేయడం ఏంటండి? ఇది దౌర్భాగ్యం కదా. అంటే ఇక్కడ దళిత సోదరులు కూడా ఆలోచించాలి. వాళ్ళ ప్రొటెక్షన్ గురించి వచ్చిన చట్టాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకొని వాళ్ళ ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. మీరు ఒకసారి ఆలోచించాలి. నెల రోజుల వరకు బెయిల్ దొరికిన పరిస్థితి నుండి 2వ రోజు 3వ రోజు బెయిల్ దొరికే పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఇటువంటి రాజకీయ నాయకులు ఆ అట్రాసిటీ చట్టాన్ని వాళ్ళ దుర్వినియోగం చేయడం వల్ల, అంటే ఎవరికో ఒకరిని మభ్యపుచ్చి వాడి ద్వారా కేసు పెట్టించి దుర్వినియోగం చేయడం వల్ల నెల 2 నెలల వరకు కూడా బెయిల్ దొరికింది. ఇవాళ 2 రోజులు 3 రోజులకు వచ్చిందంటే దళిత సోదరులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇది చాలా తప్పు కదండి. వాళ్ళ రైట్స్, వాళ్ళ హక్కును ఈయన రాజకీయ లబ్ధి గురించి, ఈయన రాజకీయ పెత్తనం గురించి ఉపయోగించుకోవడం వల్ల కొందరు భయపడి బయటికి రాకపోవచ్చు. కానీ ఇవాళ పోతా అంటే నాకు నీ మొన్నట్టుండి సాయంత్రం నుండి ఫోన్లు వస్తున్నాయి. ఆయన రైట్ లెఫ్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తాడు, సార్ మీరు వస్తున్నారు, మేము వస్తాము అని చెప్పి. అందులోంచి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనగదొక్కవచ్చు నువ్వు కొన్ని రోజులు, కానీ ప్రతిరోజు ఎవరు అందులోంచి హిట్లర్ వస్తుంటోడే మట్టి కలిసిపోయింది. వీళ్ళు పెద్ద లెక్కన. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి అహం నెత్తికెక్కినటువంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారు. పరకాల నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుంది. తాను కాంగ్రెస్ పార్టీ పిలిచినటువంటి పిలుపు మేరకు అటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాయని రేవూరు ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.